హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో ఈరోజు అయితే మీ అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కొరమేను ఎగిరండి. ఇది చాలామందికి తెలియదు, కొంతమందికి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేయొచ్చండి. మనకి చక్కగా చాలా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. మనకి ఫాస్ట్గా కూడా కూర ప్రిపేర్ అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీలో తయారవుతుందండి. మనకి వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్కలో ఈ కొరమేనులో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎగిరి పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. పులుసు అయితే పెద్ద బాగోదు. సో నేనైతే ఎగిరే పెట్టి చూపిస్తాను. ఇంకెక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నట్టు ఫ్రెండ్స్, మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇక్కడ కొరమేను ముక్కల్ని పసుపు, ఉప్పు, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసి బాగా తెల్లగా అయితే కడిగేసానండి. చాలా మనకి నీసు వాసన అది బాగా ఎక్కువ వస్తుంది కదా చేపల నుంచి. అలాంటప్పుడు మనం ఒక చుక్క నిమ్మరసం కానీ, నిమ్మరసం లేకపోతే వెనిగర్ కూడా వేసి కడుక్కోవచ్చండి. చాలా తెల్లగా కూడా వస్తాయి, కొంచెం నీసు వాసన అనేది తగ్గుతుంది. సో నేనైతే కొంచెం వెనిగర్, పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా పెరుగు ఇవన్నీ వేసి బాగా ఒక అరగంట నానబెట్టేసి తర్వాత నీట్గా కడిగేసానండి చేప ముక్కల్ని. కొరమేను ముక్కల్ని ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి సన్నగా తరగాలండి. సన్నగా తరిగితేనే బాగుంటాయి. పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే కూర టేస్ట్ ఉండదు, ముక్క మనకి తొందరగా మగ్గదు కదా, అందుకని కూర టేస్ట్ ఉండదండి. ఇదిగోండి, నేనైతే ఒక 5 టీ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసాను, నువ్వుల నూనె. అది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవడమే. పచ్చిమిర్చి నాటు పెట్టుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి, తొందరగా మగ్గుతుందని చెప్పేసి ఉల్లిపాయలు. ఇవన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు మనం కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ మాడిపోతుంది కదా తొందరగా. అలా కాకుండా సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది, ఉప్పు, అల్లం, వెల్లుల్లిపాయ వేస్ట్ చేసేయడం వల్ల. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి. ఇక్కడికి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి కొరమేను ఎగురు. అసలు మనకి మటన్ కూడా సరిపోదు. సో ఇప్పుడైతే నేనైతే ముక్కలు అయితే వేసేసుకున్నాను కదండి. ఒక 15 ముక్కలకైతే నేను వండి చూపిస్తున్నాను. అంటే కేజీ చేపకి నేను ఎలా వండాలి ఏంటి క్వాంటిటీ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత మనం కొంచెం కూరకి సరిపడగా అంటే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. అలాగే కూరకు సరిపడగా కారం అయితే వేస్తున్నాను. నీసు కూరలు అనేసరికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక 2-3 స్పూన్స్కి అయితే కారం అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, 2-3 స్పూన్స్కి అయితే కారం అయితే వేసాను. ఇంకా తర్వాత మనం ఇందులో ఇప్పుడు వాటర్ అనేది కూడా వేసుకోవాలండి, చూసుకొని వేసుకోవాలి. వాటర్ చేపల కూరకి అయితే పెద్ద వాటర్ అయితే పట్టదండి. మటన్ అయితే ఉడకదని ఎక్కువ వాటర్ వేస్తాం కదా. చేపల కూరకి చేపల కూర ఎంత తక్కువ ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. నేను ఒక ఈ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అయితే వేసానండి, సరిపోయింది. చూసారు కదా. ఇక మనం సిమ్లో పెట్టేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం మసాలా, పచ్చి మసాలా ఉంటే పచ్చి మసాలా వేసుకోవచ్చు, దంచిన మసాలా ఉంటే దంచిన మసాలా వేసుకోవచ్చు. హోమ్మేడ్ మసాలా మాత్రమే వాడండి. బయట మసాలాల కన్నా హోమ్మేడ్ మసాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా బాగుంటాయండి బయట మసాలాల కన్నా. సో ఇప్పుడైతే దీన్ని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టేసుకోవటమే. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ అయితే వాటర్ అయితే దగ్గరగా అయిపోయింది. ఇంకా నాకు ఈ వాటర్ అంతా దగ్గర పడడానికి 30 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. 30 మినిట్స్ పెట్టిందండి. నేనైతే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశానండి. 30 మినిట్స్ పెట్టింది వాటర్ అంతా దగ్గర పడటానికి. సో ఇకైతే మనం ఇప్పుడు మసాలా పౌడర్ నేను ఇంట్లోనే ఫ్రెష్గా దంచింది ఉంది, అది ఒక స్పూన్కి అయితే వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ వేయడం వల్ల కూరలు మరింత టేస్ట్ అనేది వస్తాయి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మసాలా అంతా వేసాం కదా, ఒకసారి మనం కూర అంతా గరిటతో కాకుండా జస్ట్ దాకని ఇలా కలుపుకోవాలండి. ఇంకా మసాలా అంతా కరిగింది కదా ఇందులోనే.
ఇప్పుడు మనం పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకు ఉంటే కరివేపాకుతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కొరమేను ఇగురు. సో చూసారు కదా, ఇంకా మనకి ఇంకొక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. అప్పుడు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, నాకైతే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కొరమేను ఇగురు అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.